ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయే పథకాలు ఇవేనండి. అయితే మనకు రేపటి నుండి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకి ఎంతెంత అమౌంట్ రాబోతుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రభుత్వానికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల పైన మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంతకం అయితే పెట్టారు. పెట్టిన విధంగానే మనకేంటంటే ఈ నోట్ అనేది విడుదల చేశారండి. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీలకు శ్రీకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా మనకు 27 డిసెంబర్ మనకు ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ అయితే చేశారు. అయితే మనకు 28 నుండి మనకు జనవరి 6వ తారీఖు వరకు సో ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి, రైతు భరోసా పథకానికి సంబంధించి, గృహజ్యోతి, అలాగే యువ వికాసము, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత పథకాలకు సంబంధించి మనమైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరో వీడియోలో మీకు తెలియజేస్తుంటానండి. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అయితే ఈ అప్లికేషన్లో మీరు ఏమేమి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 6 పథకాలకు సంబంధించి మనకేంటంటే అప్లై చేసుకోవడానికి మనకు విడుదల చేశారు. సో తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి అప్లికేషన్ కూడా అయితే విడుదల చేశారు. మరో వీడియోలో మీకు అప్లికేషన్ ద్వారా మీకు ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లికేషన్ అనేది మీరు ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, సో దాంతో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి ఇవ్వాలి, పూర్తి వివరాలు తెలియజేస్తానండి. ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.